ఈ రోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. ఇది మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువగానే ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ని ఇలా కనుక వాడామనుకోండి, రీయూజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది, మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ కవర్ని తీసేసుకొని చూడండి, కవర్ పై నేను ఎలా అయితే హ్యాండ్ పెట్టానో ఆ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మనం ఏంటంటే మార్క్ చేసుకునేటప్పుడు యాజ్ టీజ్గా అలానే కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకొని చూసారా, తర్వాత నైఫ్ని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా కట్ చేసేసారు అనుకోండి, గ్లౌజ్ రెడీ అవ్వదు, విడిపోతాయి అవి. అలా కాకుండా మీరు నైఫ్ను కొంచెము వేడి చేస్తే మనకి ఆ కట్ అయిపోయిన పార్ట్ అనేది అతుక్కుపోతుంది అన్నమాట. సో చూడండి, ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ టీజ్గా ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి అంటే చూడండి, చక్కగా మనకి గ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సింక్ క్లీన్ చేయడానికి కానీ, హెన్నా పెట్టుకునేటప్పుడు కానీ, లేదా వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి మనం చాలా వరకు గ్లౌజులు వాడుతూ ఉంటాం కదా. బయట షాప్లో కొనే గ్లౌజెస్ కంటే కూడా ఇలా ఇంట్లోనే మనము గ్లౌజ్ అనేది కవర్ తోటి రెడీ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి.